ప్రేమ, యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, యేసుని ప్రేమ. మనం ఇది నమ్ముతున్నాం కాబట్టి ఇప్పుడు ఈ సత్యాలన్నీ మనకి ఎంతో సంతోషాన్ని కలగజేస్తున్నాయి. ఇవి తెలియక ఎంతోమంది ఈ బైబిల్ని తప్పుడుగా అర్థం చేసుకొని మాట్లాడేవాళ్ళు చాలామంది లోకంలో ఉన్నారు. అందుకని వాళ్ళకి అన్యులు అంటాం మనం. వాళ్ళు ఎవరండి? అన్యులు. వాళ్ళకి ఏమి అన్యం పుణ్యం తెలియదు కదండి. అన్యం పుణ్యం తెలియదండి. నోట్లో ఏలెడితే కొరకరండి. అరటిపండు ఒలిచి పెడితే తినలేరా? ఇవన్నీ బాగానే ఉంటాయి, కానీ దేవుని గూర్చిన జ్ఞానము వారికి లేదు. దేవుని లేఖనాలను వారు నమ్మలేరు. ఎందుకంటే మనం నమ్మాం కాబట్టి చూసాం ఈ లోకంలో. దేవునికి స్తోత్రం చెల్లిందాం. యేసు ప్రభువారు ఎలా పుడతారో స్పష్టంగా ప్రవచించిన ప్రవక్త యెషయా చెప్తున్నాడు, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. కన్యక గర్భవతి అయి కదా. ఎందుకు కనాలి? కన్యక గర్భవతి ఎందుకు అవ్వాలి అంటే ఆ రక్షకునిలో పాపం ఉండడానికి వీలు లేదు. పాపము లేని పరిశుద్ధుడు పుట్టాలి భూమి మీద. పాపము లేని పరిశుద్ధుడు పుట్టాలి అంటే ఈ లోకంలో సాధ్యము కాదు చెప్పాలంటే. కాబట్టి అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పోగొట్టుకున్న మనము. కానీ ఈ పాపపు లోకంలో పాపులైన మనుషుల మధ్యలో ఒక కన్యక గర్భవతి అయి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆమె గర్భవతి అవుతుంది. కాబట్టి ఆయనలో నుంచి వచ్చిన ఆ లోకరక్షకుడు పరిశుద్ధుడైన దేవుడు. హల్లెలూయా. ఎవరండి అయినా? పరిశుద్ధుడైన దేవుడు. అసలు దేవుడు అంటేనే అర్థం ఏంటో తెలుసండి? పరిశుద్ధుడు అని అర్థం. దేవుడు అంటే చాలా రకాల అర్థాలు ఉంటాయి. దేవుడు అంటే పాపము లేనివాడు. దేవునికి మనిషికి తేడా, మనలో పాపం ఉంటుంది, ఆయనలో పాపము ఉండడానికి వీలు లేదు. పాపం ఉన్నవాడు ఎవ్వరూ దేవుడు కాదు. ఇదే గుర్తు. దేవునికి స్తోత్రం. పాపం ఉంటే నువ్వు దేవుడివి కాదు. దేవుడు అని నువ్వు అనిపించుకున్నా దేవుడివి కాదు. దేవుడు అని కొలవబడుతున్నా, పూజింపబడుతున్నా దేవుడు కాదు. దేవుడు అంటే ఏ పాపము లేనివాడు, ఏ మచ్చ ఏ డాగు లేనివాడు, ఎవరి చేత చేట్టి చూపించుకోలేనివాడే దేవుడు. పరిశుద్ధుడు దేవుడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. కాబట్టి పరిశుద్ధుడైన దేవుడు భూమి మీద పుట్టాలంటే పురుషుని వల్ల పుడితే అతని రక్తంలో కూడా పాపం అనేది వస్తుంది. కాబట్టి పాపము రాకుండా పుట్టాలంటే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కన్యక గర్భవతి కావాలి. అది యెషయా ప్రవచించాడు. ఆ ప్రవచించిన మాట అక్షరాల నెరవేర్చబడ్డదా? లేదండి, అక్షరాల నెరవేర్చబడ్డది. దేవునికి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. కాబట్టి ఆయనకి ఇమ్మానుయేలు అనే పేరు పెట్టబడుతుంది అని చెప్తున్నాడు కదా. పుట్టడము, ఆయనకి ఎలాంటి పేర్లు పెడతారో కూడా ముందే దేవుడు చెప్తున్నాడు. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు అంటే మనుషులకి తోడై ఉండాలి. దేవుడు అంటే ఎక్కడో ఉండి కూర్చొని నాకు అన్నీ తెండని చెప్పేవాడు కాదు దేవుడు. ఆయన మనకు తోడై ఉండి అన్నీ ఇచ్చేవాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. మన దగ్గర ఉండి మనకి బాగోపోతే ఎవరైనా మనుషులు ఉండాలని చూస్తామో చూడమా? ఉంటారు కదా, మనుషులు ఉంటారా? ఉండరా? హాస్పిటల్కి జాయిన్ అయితే ఒక్క మనిషి అన్నా ఉంటాడండి? ఉండి ఏం చేస్తాడండి? చక్కగా అతనికి కావాల్సిన అన్ని పరిచర్యలన్నీ చేస్తారు. డాక్టర్ చెప్పిన ట్యాబ్లెట్లు ఎలా వేయాలో అలాగే వేస్తారు, అన్నీ వేస్తారు. అర్ధరాత్రి పడుకుంటారు. పడుకోవాలి కదా మనిషి, అలాగ ఉండిపోతాడా? పండుకుంటాడు. ఒక చాప వేసుకొని హాస్పిటల్లోనూ, లేదంటే ఇంకో బెడ్ మీద పడుకుంటాం. కానీ మన ప్రక్కనే ఉండే దేవుడు ఇమ్మానుయేలు దేవుడు.
ఆ పండుకునేటప్పుడు కూడా మనల్ని కాచే దేవుడు ఇమ్మానుయేలు దేవుడు. దేవుడు మనకి కష్టాల్లో తోడుగా నీడగా ఉండి నిన్ను విడవకుండా ఎడబాయకుండా కాచి కాపాడుతాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. మనం ఎక్కడికి వెళ్ళినా మనకు ఒకళ్ళు తోడు ఉంటారండి. ఎవరో తెలుసా అండి? ఇమ్మానుయేలు దేవుడు. మనం అనుకుంటాం నేను చీకట్లో వెళ్తున్నాను, భయం వేస్తుందని. కానీ నువ్వు భయపడవలసిన పని లేదు. అందుకని దావీదు అంటాడు, గాఢ అంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. హల్లెలూయా. కొంతమందికి భయం ఉంటుంది, డబ్బులు చేతిలో ఉంటే, బ్యాగ్ చేతిలో ఉంటే ఎవరు కొట్టేస్తారో అని భయం. కానీ నువ్వు భయపడవలసిన పని లేదు, ఎందుకంటే నీకు ఇమ్మానుయేలు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. నిజమండి, మనము దేవుని యందు ఆ విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసం ఉండినప్పుడు దేవుడు మనకి ఎప్పుడు తోడుగా ఉంటాడు. ఒక్కోసారి మనం పడిపోతుంటాం, కానీ మనల్ని అప్పుడు చేయి పట్టుకొని దేవుడు మనల్ని లేపుతాడు. ఆయన ఎప్పుడు నిన్ను విడువడట ఎప్పుడు కూడా. కాబట్టి దేవుడు ఎలాంటి వాడో యెషయా చెప్తున్నాడు. ఇమ్మానుయేలు అంటే అది సాధారణమైన మాట కాదు. ఈ లోకంలో ఎవరికి ఎప్పుడు తోడుండరు. భార్య భర్తతో ఎప్పుడు తోడుగా ఉండదు, భర్త భార్యకు తోడుగా ఎప్పుడు ఉండడు, పిల్లలు మనకి ఎప్పుడు తోడుగా ఉండరు. ఈ లోకంలో ఎన్నో బంధాలు ఉన్నాయి మనకి, కానీ ఎప్పుడు తోడు ఉండాలంటే అసాధ్యం. కానీ దేవునికి ఒక్కడికే సాధ్యం. దేవునికి స్తోత్రం చెల్లిందా? నీకు ఎవరున్నా ఎవరు లేకపోయినా అందుకనే నువ్వేం చేయకూడదు. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు అనాథవు కాదు, నువ్వు విధవరాలివి కాదు, నేను నీకు భర్తనే ఉన్నాను, నీకు నేను తండ్రినే ఉన్నానని దేవుడు ఎందుకు మాట్లాడతాడంటే ఆయన ఇమ్మానుయేలు కాబట్టి. హల్లెలూయా. ఎంతమందికి ఉన్నాడండి దేవుడు తోడు కదా? ఉన్నాడు. ఎప్పుడు రాత్రింపగలు కూడా మనల్ని కాచే దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. కాబట్టి అలాంటి దేవుడు పుడుతున్నాడు ఈ భూమి మీద, ఆలకించండి అని యెషయా ప్రవచిస్తున్నాడు. ఏంటి, ఆ ప్రజలందరూ ఆలకించారు ఆ రోజున. యెషయా వ్రాసిన మాటలన్నీ 66 అధ్యాయాల్లో రాయబడ్డాయి. ఇది చాలా పెద్ద గ్రంథం ఇది. కాబట్టి ఈ ప్రవచనములన్నీ కూడా ఒక రోజున క్రీస్తులో ఏమయ్యాయంటే నెరవేర్చబడ్డాయి. ఆయన లేఖనముల ప్రకారముగా జన్మించిన దేవుడు ఎలా పుడతాడు, ఆయన పరిశుద్ధుడిగా ఎలాగా ఈ భూమి మీదకు వస్తాడో కూడా వివరంగా దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఇక మనం చూస్తే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను. హల్లెలూయా. ఏలయనగా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ నామాన్ని మహిమపరుస్తున్నాం. నీ వాక్యాన్ని మాకు అనుగ్రహించవు ప్రభువా. నీ ప్రియమైన కుమారుని మాకు అనుగ్రహించవు తండ్రి. నీ కృప మా మీద ఉంచి ఆ కుమారునికి బిడ్డలం అవటానికి, ఆయన యందు విశ్వాసం ఉంచడానికి మాకు నీ కృప చూపించినందుకు అన్నాను. ఈ వాక్యం అందరిలో ఫలించుటకు, అందరికీ హృదయాల్లో వ్రాయబడినట్లుగా ఈ వాక్యం ముద్రింపబడుటకు సహాయం చేసి కృప దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న రమణ కుమారి గారులను దేవుడు దీవించునుగాక. ఇంకా వారి దాంపత్య జీవితంలో మంచి దీవెనలు, ఆశీర్వాదాలు దేవుడు వారికి ఇచ్చునుగాక. గాడ్ బ్లెస్ యూ రమణ కుమారి గారు. హ్యాపీ యానివర్సరీ. పెద్దవాడై యేసు బోధలెన్నో చేసేను, దీనుల ఎడల జాలి చూపించేను. పెద్దవాడై యేసు బోధలెన్నో చేసేను, దీనుల ఎడల జాలి చూపించేను. రోగులెందరికో స్వస్థత చేకూర్చేను, సిలువలో ప్రాణం పెట్టి మన శాపం బాపెను. మరణాన్ని గెలిచి యేసు తిరిగి లేచేను. మా మంచి యేసయ్యా నా కోసమే పుట్టినయ్యా. మా మంచి యేసయ్యా నా కోసమే పుట్టినయ్యా. భూమికే తెంచెను, నన్ను ప్రేమించెను. భూమికే తెంచెను, నన్ను ప్రేమి